చంద్రబాబుకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆముదాల వలసలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ అలిపిరి ఘటన తర్వాత మారానన్న చంద్రబాబు మారలేదని ఆక్షేపించారు. చంద్రబాబు వెనుక పవన్ కళ్యాణ్ తయారయ్యారని అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వివాదాస్పదం చేయటం ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కాదా అని ప్రశ్నించారు. మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దిగజార్చుకోవటం సమంజసమా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టుతుంది. జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి, లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాడు. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడెందుకు ఈ డైవర్సిఫికేషన్? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి. ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు, కోటాను కోట్ల భక్తులు, ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతారు. ఏంటి సార్ ఎన్నాలని లేదు ఇప్పుడేంటని? అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాలిటిక్స్. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు? మీరు జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12. అంతేనా? అంతే కదా. జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12. శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు దీంట్లోకి వచ్చింది 23న. మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేమా? జూలై 23వ తారీఖున అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా? చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనేనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని ఈవో చెప్తే, కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఎక్కడి పరిస్థితి? ఈవో ఒక స్టేట్మెంటు, మీరొక స్టేట్మెంటు, నీ కొడుకు ఒక స్టేట్మెంటు, మరొక స్టేట్మెంటు, ఇంకొక స్టేట్మెంటు. ఏంటిదంతాను? గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ వుడ్స్
యూ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్, అంతే కదా. మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది చెప్పాలని పరిస్థితుంది కదా. అసలు రిపోర్టు 23న వస్తే 2 నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? మీరు అప్పుడే ఏం చేశారు? మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా. 2 నెలల టైం పట్టింది మీకు.